హలో మిస్, పగటి పూట ప్రియుడితో కోసం ఎదురు చూస్తున్నావా, లేక నాలాంటి యంగ్ హీరో కోసం ఎదురు చూస్తున్నావా? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరంటే ఏమని చెప్పను. నీ అందం చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రుడని చెప్పమంటావా? చూడు మిస్టర్, నువ్వు మహేంద్రవైనా దేవేంద్రవైనా నాకు అనవసరం. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. ముక్కు మీద కోపంతో మిస్సలాడితే మల్లేశ్వరి అంత తొందర పనికి రాదు. నేను ఒక్కసారి కమిట్ అవుతే నా మాట నేనే వినను. వెనకపోతే వెళ్ళి ఊరేసుకో, అంతేకాని. మోహన సుందరి. ఏ మిస్టర్, నా పేరు లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు ఎలా మాట్లాడాలో చెబితే నేర్చుకుంటా. నీ మాటలో మధురంతో నా మనసు ఎప్పుడో నిండిపోయింది. అలాగైతే నేను వెళ్తున్నా. అప్పుడే అంత తొందర ఎలా? లక్ష్మి, గులాబీలతో గుమాయిస్తున్న నీ అన్నం నన్ను పిచ్చివాడిని చేసింది. మర్యాదగా నా మాటిని కౌగిల్లో చేరుకో. మిస్టర్ మహేంద్ర, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా నీకు? లక్ష్మి, ఇది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదే అందాలని కలబాసి నిన్ను కలుగుబావగా సృష్టించాడు ఆ సృష్టికర్త బ్రహ్మ. చూడు, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీదే అనుకోవటం నీ గర్వం మాత్రమే. లక్ష్మి, నాకు కనిపించిన అందమైన తోట, నాకు నచ్చిన పూలు నా సొంతం చేసుకోవడమే నా హాబీ. నీ హాబీని రోడ్డు మీద వెళ్లే వాళ్ళ దగ్గర చూయించుకో, అంతేకాని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాద దక్కదు. ఎవరికో ఎందుకు లక్ష్మి, నా ఎదురు ఉన్నావుగా. నువ్వు చెప్పగానే ఊ అంటానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి లక్ష్మి, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా హృదయ సామ్రాజ్యానికి మహారాణి చేస్తాను. ఒక అమ్మాయిని చూడగానే మహారాణి చేస్తాను. ఈ మహేంద్ర మనసు పడ్డ తర్వాత మైసూర్ మహారాణినా బొమ్మాయి ప్రియురాలున్నా నా ఒడిలో చేరాల్సిందే. ఒక ఆడపిల్లని చూడగానే నిన్నే ప్రేమిస్తున్నానంటే అది ప్రేమైపోతుందా? నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చూసావు కానీ నన్ను చూడలేదుగా. ఒక ఆడపిల్ల కనిపించగానే నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వే కావాలి అంటే అది ప్రేమైపోతుందా? లక్ష్మి, నా దృష్టిలో ఇది తప్పేమి కాదే. అయినా నిన్ను మనసు పూర్తిగా ప్రేమించాను, అందుకే నీకు ఇష్టమని చెబుతున్నాను. మాటలతో కాలయాపన చేయక మర్యాదగా పిచ్చి పిచ్చి విషయాలు వేసంటే పళ్ళు రాలగొడతా. నా రాజా వచ్చాడంటే నీ అంత చూస్తాడు. ముక్కలు నరికి నిన్ను నా సొంతం చేసుకుంటా. నా రాజా గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు. పట్టపగలు అలర్ట్ చేసావంటే నలుగురిని పిలుస్తా. శుద్ధి మెత్తని ఈ చేతులతో నా దగ్గర చేర్చుకో.
నీలాంటి కొవ్వెక్కిన కుర్రాళ్ళ కోళ్ళు కీళ్ళు విరగొట్టడానికి వచ్చిన పలనాటి సింహాన్ని, రాయలసీమ అప్పుల బిడ్డని. ఈ మహేంద్ర సంగతి తెలియక అలా మాట్లాడుతున్నావు. బొంబాయి నుండి గంగడపల్లి వరకు నా పేరు వింటే హడాల్. అసలు ఈ రాజా పేరు వింటే ఈ ఓలాంధ్ర కాడాలు. నేను కొడితే నువ్వు మెడికల్ టెస్టులు చేయించుకుంటాకి నీ ఆస్తుల మీద చలవు. మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోతే బ్రతికిపోతావు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. రాజా, నాతో అనవసరంగా వాగ్దానం తెలుసు సావాలని తెగ ఉపలాటంగా ఉంది. ఆ మనుషులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉన్నారు, అర్థం చేయగలరు. ఏయ్ మహేంద్ర, ఇది రాయలసీమ నీరు తాగి పెరిగిన బాడీరా, రతనాల సీమ. ఈ రాయలసీమలోని నీలాంటి ఫ్యాక్షనిస్టులు ఉన్నబట్టే ఈ సీమ ఎలా తయారైంది. ఈ మహేంద్ర తలుచుకుంటే సప్త సముద్రాలు దాటి ఉన్నా వెతికి తీసుకొచ్చే ఓనామే చెరువులకి వీళ్ళకి మేతగా ఇవ్వగలడు ఈ మహేంద్ర. ఈ రాజా తలుచుకుంటే నిన్ను ఇప్పుడే మొక్కలు నరికి కాకులకి గద్దలకి వేస్తాడు. జాగ్రత్త. రాజా, నీతో గొడవ పట్టుకోవడానికి నేను రాలా. నేను వెళ్తున్నా. మళ్ళీ లక్ష్మి, ఈ రాజా నీకు అండగా ఉన్నంత వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాలనవాడు. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నా. అయినా మీరెప్పుడు ఇంతే, చెప్పింటానికి అస్సలు రారు. లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్స్ చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది. అబ్బా, మీకు ఎప్పుడు ఆ పేషెంట్లు గొడవే కానీ కాస్తంత పీరాలు గొడవ మీకు పడితేనే కదా. లక్ష్మి, నా గుండె గుడిలో అనురాగ దేవతవు నువ్వు. రాజా, లక్ష్మి, నా పాలిట విజయలక్ష్మి నువ్వు. రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. తల్లిదండ్రులు ఎవరూ లేని అనాథం నేను. నన్ను నీ చెంతకు చేర్చుకొని కొండంత ప్రేమను నాకు అందగా అందించావు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. నీకు లేకుండా నేను నిమిషం కూడా ఉండలేను. లక్ష్మి, నా గుండె గుడిలో అనురాగ దేవత నువ్వు. నీలాంటి మంచి మనసు గల అమ్మాయి నాకు దొరకటం ఎంతో అదృష్టం. అందుకే ఈ సమయంలో ఇలా సైలెంట్గా ఉండటం ఏమీ బాగాలేదు. మరి ఎలా ఉండాలో చెప్పండి హీరో గారు. ఏముంది మరి, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిలింపులు ఇస్తే ప్రస్తుతానికి సరిపెట్టుకుంటాను. అవన్నీ పెళ్ళయ్యాక మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అప్పటిదాకా నేను ఆగలేను డియర్. ఆగలేకపోతే ఎలాగండి? లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఏంటండి? ఈ రోజు రాత్రి శివాలయం గుడిలో మన ఊరి పెద్దల సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నిజంగానా? ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఇది నాకు మంచి శుభవార్త అండి. నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురు చూస్తూ ఉండడమేనా, లేక ఏదైనా ఇచ్చేది ఉందా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందో. నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా ఇవ్వచ్చు. పొండి లక్ష్మి, అలా సిగ్గుపడితే ఎలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూడని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. ఇక నేను ఆగలేను డియర్. మల్లెల సువాసనతో రగిలిపోతున్న నీ యవ్వన సౌందర్యాన్ని నా కౌగిల్లో కలిపేస్తే ఈ రోజు మనదేనా అన్నట్లు మనం పండుగ చేసుకోవాలి.